श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत् శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. ఈ కర్మయోగం అనే 3వ అధ్యాయం అర్జునుడి యొక్క ప్రశ్న చేత ఆరంభించబడింది. గడచిన సత్సంగంలో మనం 4వ శ్లోకం వరకు అర్థాన్ని చూసాము. ఒకసారి ఈ 1వ శ్లోకం నుంచి ఈ మొదటి 2 శ్లోకాలు అర్జునుడి యొక్క ప్రశ్న. అర్జునుడు ఏమడుగుతున్నాడంటే, భగవంతుడి దగ్గర నుంచి 2వ అధ్యాయంలో విషయం మొత్తం విన్న తర్వాత కూడా ఒక సందేహం వస్తున్నది. ఈ సందేహం భగవంతుడు చెప్పిన విషయంలో ఏదైనా పొరపాటు ఉందా అంటే కాదు అని అర్జునుడే ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే 2వ శ్లోకంలో చెప్తాడు. సరే, మొదటి శ్లోకంలో అర్జున ఉవాచ అని చూసాం. ఓ జనార్దన, జ్ఞానయోగము కర్మయోగము కంటే గొప్పదని నీ అభిప్రాయం అయినప్పుడు ఎందుకు నన్ను ఈ ఘోరమైన కర్మలో నియోజిస్తున్నావు, చెయ్యమని చెప్పి నువ్వు ప్రోద్బలం పరుస్తున్నావు? ఒకవేళ నువ్వు బోధించిన విషయాలు నాకు ఒకవేళ నువ్వు కలిపి మిశ్రం చేసి చెప్పినట్లుగా ఉన్నదేమో కలిపి మిశ్రము చేసి వ్యామిశ్రేణ వాక్యేన బుద్ధి మోహసీవమే ఇవమే. ఆ ఇవ అనే పదం చాలా ముఖ్యమని చెప్పాను కదా. ఒకవేళ నా యొక్క బుద్ధి సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటున్నాను. నువ్వు కలిపి చెప్పినట్లుగా కర్మ కావాలి, జ్ఞానము కావాలని ఎక్కడ చెప్పలేదు. కానీ నాకెందుకు సందేహం వస్తున్నది. అందువలన మరలా కొంచెం కరెక్ట్గా నేను ఏమి చేయాలో, నాకు ఏది శ్రేయస్సో అది నువ్వు నిర్ణయించి నాకు కరెక్ట్గా మళ్ళీ చెప్తావా అని అడిగాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి మనకు అర్థం కాకపోతేనో మరలా వినయంతో గురువు గారిని అడిగి మళ్ళీ తెలుసుకోవాలి. ఈ విని అర్థం చేసుకోవటానికి చెప్పినట్లుగా శాస్త్రంలో చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలంటే మన దగ్గర క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్లో మొదటి విషయం ఏమిటంటే అతి చక్కటి వినయంతో ఉండటం, అత్యంత వినయం. ఆ వినయం చేత మనము ఎప్పుడైతే వింటామో విషయాలు క్రమంగా అర్థమవుతాయి బాగా. సరే, ఇలా ప్రశ్నించిన తర్వాత భగవంతుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. 3వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఈ శ్లోకాన్ని చదువుతాను. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్తా మయా నఘ సాంఖ్యయోగేన జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. కొన్ని విషయాలు గడిచిన సత్సంగంలో ప్రస్తావించనవి ఇప్పుడు కొంచెంసేపు మనం విందాం. మొదట భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో సృష్టి ప్రారంభంలోనే నా చేత 2 రకాలైనటువంటి మార్గాల వాళ్ళకు కావలసిన 2 విషయాలు చెప్పబడినాయి. నా చేత సృష్టికి ప్రారంభంలో చెప్పబడినాయి అంటే ఈశ్వరుడైన నేను అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. దానికి ఇక్కడ అందుకనే శంకరాచార్యుల వారు మయా ప్రోక్త అంటే సర్వజ్ఞుడనైన ఈశ్వరుడనైన నా చేత బోధించబడ్డాయి అని చెప్తూ అర్జునుడిని అనఘ అని సంబోధించాడు భగవంతుడు. అనఘ అంటే పాపరహితుడైన వాడా
అపాప పాపము లేనివాడా అంటే శుద్ధమైన మనస్సు ఉన్నవాడు అని అర్థం. ఈ పదానికి మరికొంత వివరణం చూద్దాం. అఘం అంటే పాపం, హ లేక ఘ ఘంతి ఆర్ హంతి, ఈ రెండు మూల రూట్స్ ఉంది క్రియాపదముల యొక్క. ఇది నాశనము, డిస్ట్రక్షన్ చేయటం అని అర్థం, హననం. అందుకని ఘంతి అన్నాను, హంతి అన్నా కూడా హననం లేక నాశనం చేయటం, డిస్ట్రక్షన్ చేయటం, లేకుండా చేయటం అని అర్థం. ఇప్పుడు ఆ నఘ అంటే ఇది ఏదైతే నాశనము చెయ్యలేమో అని అర్థం. ఆ ఘంతి, ఆ హంతి, ఆ హంతి అది అఘం. దాన్ని మామూలు సాధారణ అర్థం చెప్పాలంటే పాపము అంటారు. ఎందువల్ల ఆ పదం అట్లా వచ్చింది ఏమిటంటే, భోగేన వినా యద్ నశ్యతి తద్ అఘం. ఒక వ్యక్తి తను చేసిన కర్మఫలమును అనుభవించకుండా ఏదైతే నశించిపోదో, ఏదైతే తొలగిపోదో, కర్మఫలం అంటే దాంట్లో మరి పుణ్యము ఉంటుంది కదా, పాపం అని సపరేట్గా చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అనఘ అంటే మరి అఘం అంటే పాపం అన్నాం. అప్పుడు పాపం మాత్రమేనా అంటే ముందు పాపాన్ని గురించి తీసుకుందాం. పుణ్యం కూడా ఒక కర్మ ఫలమే. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉందండి. ఏం చెప్పాను ఇప్పుడు నేను? భోగేన వినా యద్ నశ్యతి. అది నీ అనుభవించకుండా అది తొలగిపోనే పోదు, అది పాపం, అఘం. ఎందువలన? ఉదాహరణ చూడండి. పుణ్యానికి పాపానికి భేదం. ఇప్పుడు నాకు ఏదో గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి నాకు పద్మశ్రీ అవార్డు ఇస్తారు అన్నారు. పద్మశ్రీ అవార్డు ఇస్తారంటే నేను ఒకవేళ వెళ్ళలేని సందర్భంలో నా బదులుగా నా మిత్రుణ్ణి ఎవరినైనా నేను పంపించి నువ్వు తీసుకొని దాన్ని రిసీవ్ చేసుకో అని చెప్పి పంపచ్చు. అదే ఉదాహరణ అండి ఇదంతా. అదే సపోజు నాకు అరెస్ట్ వారెంట్ వచ్చిందనుకోండి, అరెస్ట్ వారెంట్ ఏదో కారణంగా అట్లా వస్తే అప్పుడు నేను ఎట్లాగైతే నా మిత్రుడిని వెళ్ళి నువ్వు ఆ పద్మశ్రీ అవార్డుని తీసుకొనిరా నా బదులుగా అని చెప్పి పంపినట్లుగా, ఈ అరెస్ట్ వారెంట్ని కూడా సరే నా బదులుగా నువ్వు వెళ్ళు, ఒకవేళ నీకు ఉరి శిక్ష వేస్తే వేయించుకో అని చెప్పగలడా? చేస్తాడా? అంటే ఏంటి అర్థం ఇక్కడ? పుణ్యమునైతే నాకు అక్కర్లేదని నువ్వు చెప్పచ్చు. చాలామంది ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే అవార్డులని కొంతమంది తిరస్కరిస్తున్నారు కదా, వాళ్ళు దాన్ని తిరిగి వాళ్ళే నాకు వద్దు, నేను యాక్సెప్ట్ చేయట్లేదు అంటారు. నాకు వద్దు, నేను యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఆ పుణ్యమైన మంచి వాటిని నువ్వు యాక్సెప్ట్ చేయకుండా మరొకరికి ఇవ్వటం, లేక దాన్ని నువ్వు తిరస్కరించవచ్చు. అర్థమైందా? కానీ పాపమును అట్లా నువ్వు తిరస్కరించి మరొకరికి నీ బదులుగా అని చెప్పి, ఇది ఎలాగంటే నాకు పొట్టలో నొప్పి ఉంటే మందు నేనేగా వేసుకోవాలి, మా అబ్బాయి కానీ మా ఆవిడ కానీ వేసుకుంటే నాకు తగ్గుతుందా? తగ్గదు. చూసారా? కానీ నా బదులు నువ్వు బ్యాంకుకి వెళ్ళిరా, నా బదులు నువ్వు కొట్టుకు వెళ్ళిరా అంటే ఎవరినైనా పంపించవచ్చు. కానీ నాకు వ్యాధి ఉంటే నేను అలాగే ఈ పాపం అనేది కూడా, ముఖ్యంగా పాపం గురించి చెప్పాను కదా. పుణ్యం అయితే నువ్వు మంచిది కదా, దాన్ని నువ్వు తీసుకో అని. పుణ్యం అంటే అదేదో చేతులు ఇచ్చేది కాదు. ఉదాహరణకి మీకు అందుకని చెప్పాను ఆ పద్మశ్రీ అవార్డు అని. దాన్ని తిరస్కరించవచ్చు, నేను నాకు అక్కర్లేదని చెప్పచ్చు, మీరు దాన్ని గవర్నమెంటే ఉంచుకోండి అని చెప్పచ్చు. చూస్తున్నాం కదా అప్పుడప్పుడు పేపర్లో. కాబట్టి అఘం అంటే పాపం, అది ఒక మనిషి అతడు అనుభవించి తీర్చుకోవాల్సిందే, అనుభవించాల్సింది ఆ కష్టాన్ని. దానికి ఇప్పుడు అర్జునుడిని ఇక్కడ
అనఘ అనే భగవంతుడు పిలుస్తున్నాడంటే ఏమిటి కారణం? ఆ రోజు కొంచెం చెప్పాను. మొదట ధార్మికుడై ఉన్నవాడు ధార్మికమైన కర్మలు పనులు చేసినందువలన, ధర్మ మార్గంలో ఉన్నందువలన అతడి యొక్క ఆ కర్మలన్నీ కూడా అతడిని మనస్సుని శుద్ధపరిస్తే ఆ మనస్సు ఇప్పుడు జ్ఞానమును పొందటానికి అర్హతని పొంది ఉన్నది. అందువలన నువ్వు ధర్మములు చేసి అటువంటి వంశంలో పుట్టి అటువంటి కులంలో ఉండి నువ్వు మీ అన్నదమ్ములందరూ కూడా ధర్మాత్ములు కదా, అందుకనే ధర్మం పక్కన నిలబడ్డారు మీరందరూ కూడా. కాబట్టి నువ్వు కొంతవరకు పాపములన్నీ తొలగించుకున్నవాడవే నువ్వు. ఎందుకంటే పాపములు కొంతైనంత తొలగకపోతే, చిత్తము శుద్ధికి లేకపోతే ఇలా జ్ఞాన విషయాన్ని వినటానికి కావాల్సిన అవకాశమే దొరకదు మనిషికి. చెప్పానుగా ఆ రోజు. సరే, ఇప్పుడు ఇక్కడ అర్జునుడి విషయం అది. మరొకటి ఆ అఘమనేది పాపం అనే దానికి ఇంకొంచెం పై లెవెల్కి చూద్దాం, కొంచెం లోతుగా. వ్యావహారికమైన విషయాన్ని చెప్పాను, పుణ్యపాపాలు, వాళ్ళ కర్మలు ఫలాలని. శాస్త్రం ఏం చెప్తుందంటే నీవు శరీరం అనుకోవటమే పెద్ద పాపం. నేను శరీరం అని అనుకోవటం పాపం. లేక జీవుడిని అనుకోవటం కూడా మరింకా పాపం. అందువలన నేను శరీరము కాదు, నేను జీవుడను కాదు, నేను బ్రహ్మమని తెలుసుకుంటే అది అపాపం. చూసారా? ఇప్పుడు అర్జునుడు బ్రహ్మమును తెలుసుకున్నాడా? లేదు, తెలుసుకోబోతాడు. భగవంతుడు బోధించాడు కూడా బ్రహ్మము గురించి. ఇప్పుడు బ్రహ్మజ్ఞాన ఉపదేశమే జరుగుతున్నది. ఈ మధ్యలో ఏదో కర్మయోగం టైటిల్ ఇస్తున్నాం. దీంట్లో ఉన్న ఇంట్రికసీస్ అన్ని కనుక చూసామంటే, సరిగ్గా అర్థం చేసుకుంటే, ఇది కూడా భగవద్గీత యొక్క లక్ష్యం, భగవాన్ శ్రీకృష్ణుడు యొక్క బోధన యొక్క లక్ష్యం, వేదములు వేద అంతమైన ఉపనిషత్తుల యొక్క లక్ష్యం అంతా కూడా ఒకటేనండి. సత్యమును తెలియపరచుట, ఆ సత్యము నువ్వే అని తెలియపరచుట, జీవాత్మ పరమాత్మకు భేదము లేదని, ఆ యొక్క పారమార్థికమైన ఒకే ఒక విషయాన్ని గుర్తిస్తే, అటువంటి గుర్తించిన వాడికి ఈ జీవుడు మరలా పుట్టడం, చావటం, ప్రయాణం చేయటం, ఈ రకమైనటువంటి ఈ కల్పన, మోహము, శోకము ఇవన్నీ ఇంకా ఉండవు. సహజంగా 6 రకాలైనటువంటి షడ్ ఊర్మయ అని అంటారు. ఇంతకుముందు చెప్పాను వేరే క్లాస్లో. శరీరానికి వచ్చేటువంటివి 2 బాధలు, లేక కష్టము, లేక ఎవ్వరు వాటిని దాటలేరు, వాటిని అడ్డగించుకోలేరు. ఏంటి 2? ముసలితనము, చావు, జరామరణములు. ఇది శరీరానికి ఇది ఖచ్చితం. అది దాని యొక్క నియతి అంతే. అది ఆ ప్రకృతి యొక్క నియతి. అలాగే ప్రాణమయ కోశమునకు ఆకలి దప్పికలు, ఇది ఎవరు తప్పించుకోలేరు. ఎవరో ఏదో చేశాడు యోగి, కొన్ని రోజులు తినకుండా ఉన్నాడని ఇవన్నీ చెప్పినా కూడా సహజంగా చూస్తే సాధారణముగా ఆకలి దప్పికలు అన్ని జీవులకు ఉంటాయి. ఈ 2 కష్టాలు లాంటివి. ఆ తర్వాత మనస్సుకు వచ్చే 2 కష్టాలు ఏమిటంటే శోకము, మోహము. చూసారా? ఈ 6 అండి, ఎవరు తప్పించుకోలేరు. కానీ ఇవి ప్రకృతికి చెందినవి. ఆ ప్రకృతిలో చెందిన మనస్సు, ప్రాణము శరీరానికి వస్తున్నాయి. కానీ వీటికి ఏటికి సంబంధం లేనటువంటి చైతన్య వస్తువును నేనని తెలుసుకోవడం పారమార్థికం. అందుకోసం ఈ టీచింగ్. అర్థమైందా? అప్పుడు నేను ఆత్మనయుండి నేను వేరే ఏదోగా అనుకుంటే ఇది ఎంత పెద్ద పాపం. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అంటుంది శాస్త్రం. ఇది తెలుసుకోకపోవడం పెద్ద నష్టం, మహతీ వినష్టి. ఇది తెలుసుకుని వాడు మనుష్య శరీరం దొరికి కూడా
భారతదేశంలో పుట్టి కూడా చుట్టూ మనకింతమంది శాస్త్రము బోధించే గురువులు శాస్త్రాలు ఉన్నప్పటికీ కూడా వాటికి చెవివ్వకుండా ఉన్నాడు చూడండి, వీడు ఎంత నష్టపోతున్నాడు అంటుంది. అదే ఇది పాపం అంటుంది. సనత్ సుజాతీయంలో కూడా ఇదే విషయాన్ని సనత్ కుమారుడు ధృతరాష్ట్రుడితోటి మాట్లాడేటప్పుడు ఆయన చాలా వేదాంతమైన విషయాలు, అసలు మనిషికి మరణం అనేది ఉందా, ఏంటి జీవుడేంటి, ఇవన్నీ ప్రశ్నలు వేస్తాడు. చాలా చక్కటి ఒక సంవాదం. దాంట్లో హయ్యెస్ట్ వేదాంతం అంతా సనత్ కుమార్లు వారు చెప్పేటప్పుడు ఈ విషయాన్ని చెప్తారు. ఆత్మ అయిన నువ్వు శరీరమని జీవుడని అనుకుంటుంటే ఇంతకంటే పెద్ద తప్పు పాపము దొంగతనం ఏమున్నది అన్న విధంగా చెప్తాడు అక్కడ. ఇదే పెద్ద తప్పు. కాబట్టి అనఘ అప్పుడు మనకు కూడా ఇప్పుడు భగవద్గీత వినటానికి భాగ్యం దొరికిందంటే మనందరం కొంతవరకు చిత్తమంతా శుద్ధి అయి ఉన్నవాళ్ళమే. ఇంకా వింటూ వింటూ సాధన చతుష్టయ సంపత్తిని మనలో పెంచుకొని ఈ విషయాన్ని అట్లా చక్కగా ఉన్నట్లుగా గ్రహించటానికి కావలసిన చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రతను మనము ఇంకా పెంచుకోవాల్సి ఉంది. అది ఎలా పెరుగుతుందండి? మళ్ళీ దానికోసం నేను ఏవైనా కర్మలు చేయాలా ప్రశ్నలు అంటే అక్కర్లేదు. నువ్వు ఆల్రెడీ నీకు ఈ జ్ఞాన విషయం వినాలి, శ్రవణం చేయాలని ఇంట్రెస్ట్ కలిగినదంటేనే నీకు అర్హత వచ్చింది. కానీ ఆ అర్హతని ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాలి. అందుకనే వచ్చి విన్న వాళ్ళందరికీ ఒక్కరోజు ఒకసారి అర్థమైపోతున్నదా? అనేక సంవత్సరాలు వినాల్సి ఉన్నదే, అనేక సార్లు మళ్ళీ వినాల్సి ఉన్నదే. అప్పుడు అర్హత కొంచెం వరకు వచ్చింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఐఐటీలోనో ఏదైనా పెద్ద కోర్సులో చేరటానికి ఒకడికి సీటు దొరికిందండి. సీటు దొరికినంత మాత్రాన అతడేంటి ఐఐటీని పూర్తి చేసినట్ల? అక్కడ చదువుకి కావలసినంత క్వాలిఫికేషన్ అతడు పెంచుకొని ఉపయోగిస్తూ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ దాన్ని సాధించాలి కదా. అందుకని బ్యాక్ డోర్ ఎంట్రీగా వచ్చినటువంటి రిజర్వ్డ్ సీట్స్లో అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంటర్ అవుతారు. కానీ అక్కడ తట్టుకొని ఆ సబ్జెక్టులన్నీ చదివి అర్థం చేసుకొని దాని తర్వాత బయటకు వచ్చి జీవితాల్లో ఫ్లరిష్ అవ్వాలంటే అందరికీ సాధ్యపడట్లేదు. చూసారా? సరే, ఇది ఒక పక్కం, ఒక విషయం. ఇది భగవంతుడు ఇలా చెప్తున్నప్పుడు 2 మార్గాలని చెప్పి సాంఖ్యులకు జ్ఞానయోగాన్ని బోధించాను, కర్మయోగులకు కర్మయోగమును బోధించాను అన్నాడు. 2. ఇప్పుడు 2 రకాల వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళల్లో ఎవరు ముందు ఎవరు వెనుక అనేటువంటి విషయం వస్తే 2 ఏదో ఒకటి చాలా, ఇవన్నీ సందేహాలు. అలాంటి సందేహమే అర్జునుడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కొంత వేరే కూడా విచారణ చెప్తాను వినండి. ఏమిటంటే దీని తర్వాత శ్లోకాన్ని మనం ఆ రోజు చదివాం కాబట్టి అది కూడా చదివి దానికి ఇప్పుడు 3వ శ్లోకానికి మధ్యలో ఇంకా కొంచెం మనం లోతుగా వినాల్సిన, ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. 4వ శ్లోకంలో ఏం చదివాం? న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఇప్పుడు నేను మీకు ప్రస్తావించినట్లుగా ఇప్పుడు కర్మ మాత్రమే చాలా, జ్ఞానయోగం చాలా. వాళ్ళెవరు? సాంఖ్యులు, కర్మయోగులు. ఇద్దరూ కూడా పొందవలసిన లక్ష్యాన్ని నేరుగా అట్లాగే పొందేస్తారా, లేకపోతే దీంట్లో ఏదైనా ముందు వెనకాని ఉందా అంటే దానికి సమాధానమే. అర్జునుడు ఒకవేళ అనుకుంటాడేమో, అసలు కర్మ చేస్తే ఎట్లాగో బంధం అవుతుంది, పుణ్యమో పాపమో, వాటిని మళ్ళీ నేను చిక్కుకుంటాను, వాటి కోసం మళ్ళా పుడుతుండాలి ఇవన్నీ, కాబట్టి నేను కర్మనే అసలు చెయ్యను అని అంటే, అలా కాదు. కర్మను చెయ్యకుండా ఎవరు కూడా కర్మరహిత స్థితి అయినటువంటి బ్రహ్మమును తానని గుర్తించి తెలుసుకోలేడు. అది అర్థం.
కర్మనే ప్రారంభించకుండా ఆ నైష్కర్మ్యం అంటే ఏంటి ఇక్కడ? కర్మరహిత స్థితి, యాక్షన్లెస్. అదేదో మనిషి శరీరం చేత చేయటం చేయకుండటం అనేది కాదండి అర్థం. బ్రహ్మమైన ఆత్మ అసలు ఏది చేయట్లేదనే జ్ఞానమును పొందాలి. అందుకని ఒక జ్ఞానియో ఒక సన్యాసి ఏవైనా చేస్తున్నాడు లోకంలో అంటే, ఓ ఆయనకి జ్ఞానం రాలేదప్పుడు అని అనుకోకూడదు. జ్ఞానం రావడం అంటే జ్ఞానం వచ్చింది కాబట్టి ఏమి చెయ్యడని కాదు. అలా ఎవరు చెయ్యకుండా ఏది ఉండలేరు. తర్వాత శ్లోకంలో అది కూడా చెప్తాడు భగవంతుడు. అసలు ఏది చేయకుండా ఎవరైనా కూర్చోగలరా? తినటం అనేదైనా చేయాలిగా, శ్వాస తీసుకోవాలిగా, చెప్తాడు తర్వాత శ్లోకంలో. ఇప్పుడు మనకి ఇక్కడ విషయం కాబట్టి కర్మనే ప్రారంభించలేదు. ఎందుకు కర్మను ప్రారంభించాలి? ఇక్కడ కర్మణం అంటే శంకరాచార్యులు వారు రాస్తున్నారు, యజ్ఞాదీనాం ఇహ జన్మని జన్మాంతరేవ అనుష్ఠితానాం ఉపాత దురిత క్షయహేతుత్వేన సత్సదుద్ధి కారణానాం తత్కారణత్వేన చ జ్ఞానోత్పత్తి ద్వారేణ జ్ఞాననిష్టాహేతూనాం. ఏమిటి చెప్తున్నారంటే, ఎందుకు ఇది చదువుతున్నానంటే చాలా చక్కటి భాష్యం. మనకు అందు లింక్, అసలు విషయం అర్థం కావాలంటే మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు యజ్ఞము, యాగములు, ఏవైనా అలాంటి వైదిక కర్మలు, శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు, ఇవన్నీ కూడా పంచమహాయజ్ఞములు మనిషి యొక్క చిత్తమును శుద్ధిపరుస్తాయి. అవి వచ్చే ఇంకా కొన్ని జన్మలు చేయాల్సి ఉంటుంది. పోయిన జన్మలు చేసిన వాటి వలన కానీ వీటన్నిటి వలన అనుష్ఠించడం వలన వైదిక కర్మలను వాటి వలన ఉపాత్త దురిత క్షయ అంటే చిత్తములో ఏర్పడి ఉన్నటువంటి అనేక వేరే జన్మల మూలముగా సంపాదించి పెట్టుకున్నటువంటి అక్యుములేట్ అయిన దురిత అంటే వాసనలు లేక పాపము, చిత్తములో శుద్ధి లేదు. అందువలనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి అక్కడ డస్ట్ ఉన్నది, మలినం ఉన్నది. అప్పుడు రాగద్వేషములు అనే మలినం ఉన్నది. కాబట్టి అది పోవాలంటే ఈ కర్మయోగము ఒక ప్రక్రియ. ఎందుకు చిత్తములోంచి అవన్నీ పోవాలి? అవన్నీ పోని వాడికి జ్ఞానమును పొందే అర్హత రాదు. జ్ఞానమును పొందాలంటే అక్కడ జ్ఞాన సాధనకి శ్రవణం చేయాలి. ఆ శ్రవణమే అసలు చేయలేడు ఇతడు. ఎందుకంటే మనస్సు చంచలముగా ఉంది, అశుద్ధముగా ఉన్నది. చూసారా? అందుకని వినటానికి మనం వచ్చినా కూడా మన మనసులో ఇంకా గనక ఆ రాగద్వేషాలు, కామక్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు కొంచెం కొంచెం ఉంటున్నాయంటే ఈ విన్నది అంత తేలిగ్గా లోపలికి ఎక్కి మనకు ప్రయోజనపడదు, కొంతకాలం పడుతుంది. అందువలన కర్మయోగం చిత్తశుద్ధ్యర్థం. ఆ కర్మయోగంలోనే భాగంగానో లేక దాంతోపాటే చేస్తున్నటువంటి ఉపాసన లేక భక్తి యోగము చిత్త ఏకాగ్ర్యార్థం, చిత్తం ఏకాగ్రమవుటకు. రెండిటిలోనూ త్యాగం ఉందండి. రెండిటిలోనూ త్యాగం ఉంది. ఈ కర్మయోగం చేసేటప్పుడేమో ఫలాపేక్ష లేకుండా అన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితోటి చేస్తూ, ఉపాసన అని వచ్చేసరికి ఇంకా అసలు ఇక్కడ ఈ జీవుడని అనుకుంటున్న నేను కానీ, ఈ శరీరం కానీ ఇవేవి నేను చెయ్యట్లేదు, ఇవన్నీ ఈశ్వరుడికి చెందినవని చెప్పి సెకండ్ లెవెల్లో ఆ ఉపాసన చేత అన్నీ ఈశ్వరుడి యొక్క కంట్రోల్లో ఉన్నాయి అని చెప్పి, కాబట్టి నేనేమి చేయట్లేదు, ఆయన చేస్తున్నాడు. ఆ ఈశ్వరుడు వేరు, నేను వేరు. కాబట్టి ఇక్కడ దాకా ద్వంద్వము మెయింటైన్ అవుతూనే ఉన్నది, ఇంకా భేదం ఉంటూనే ఉన్నది. కేవలం కర్మయోగంలోనే ఉంటే ఉపాసన కూడా పోకుండా వాళ్ళకి ద్వైతంలో ఉన్నారు. వాళ్ళు కూడా ద్వైతంలో ఉండి వాళ్ళకి పుణ్య పాపాలు అనేటువంటివి చాలా ముఖ్యంగా ఉంటాయి, ధర్మ అధర్మాలు అనేది ముఖ్యంగా ఉంటాయి. అప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మరలా వేరే మంచి పైలోకానికి వెళ్ళాలి అని చెప్పి పుణ్యం అంటాడు. ఆ పుణ్యం తరిగిపోతే మళ్ళీ ఇక్కడికి వస్తాడు.
ఇది ఒక రకం. లేదు భక్తిలో ఏంటంటే నాకు ఇవన్నీ తెలియవు. ఈ శరీరము, ఈ ఇంద్రియములు, మనస్సు, ఈ వస్తువులన్నీ, ఈ పంచభూతాలు, ఈ ప్రపంచం అంతా ఈశ్వరుడికి చెందినది. కానీ ఆ ఈశ్వరుడు ఎక్కడో వేరేగా ఉన్నాడు, శక్తివంతుడు. నేను జీవుడినే, కానీ నేను ఆయనను ఆరాధిస్తాను అని చెప్పి ఇంకా జీవ ఈశ్వర భేదంలోనే ఉంటారు. ఇది రెండో స్టేజ్. ఇది రెండు కలిపిగా అట్లా జరుగుతున్నప్పుడు దాని కర్మయోగము, భక్తి యోగం అంటారు. కానీ మూడో స్థితి ఏంటంటే ఫైనల్ స్టేజి, ఇక్కడ అసలు జీవుడు అనేటువంటి వాడు నిజము కాదు, ఈశ్వరుడు అనేటువంటిది కూడా పరబ్రహ్మ యొక్క మాయాశక్తితోటి మాయా సహిత బ్రహ్మమే ఈశ్వరుడిగా అపీర్ అవుతున్నాడు. ఆ పరబ్రహ్మమైనటువంటి చైతన్యములో అది ఒకే ఒక వస్తువు, దానిలో ఎటువంటి ద్వైతము లేదు అని తెలుసుకుండే జ్ఞానాన్ని పొందాలి వ్యక్తి. దాన్ని మోక్షం అంటాం, దాన్ని జీవన్ముక్తి అంటాం. ఇది లక్ష్యం అండి. భగవద్గీత, ఈ వేదాంత బోధన యొక్క శ్రవణం దానికోసం చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినట్లు ఒకవేళ అన్నిటిని వదిలేసి సన్యాసం తీసుకుంటున్నానని ఎవరైనా అన్నా కూడా ఊరికనే బాహ్యమైనటువంటి ఇది ఆశ్రమాన్ని మార్చినందువలన ఎవరు కూడా పొందవలసిన లక్ష్యమును పొందలేడు, చిత్తము శుద్ధి కాకపోతే. చూసారా? అందుకని కర్మ చెయ్యటం తప్పు కాదు. ఎలా చెయ్యాలి, కర్మను కర్మయోగంగా ఎలా మార్చుకోవాలి అది తెలుసుకోవాలి. అందువలన నేను ఏది అసలు ప్రారంభించని లేదు, చెయ్యనంటే చిత్తం శుద్ధి కాదు. లేక నేను నేరుగా జ్ఞానమును పొందాలి కాబట్టి సన్యాసం తీసుకుంటానని అంటావు. కానీ మనస్సు నిలవాలిగా. మనస్సు జ్ఞాన శ్రవణమునకు తయారైందా లేదా, అది ముఖ్యం. అందుకని సన్యాసం తీసుకున్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు, వాళ్ళందరూ జ్ఞానులని అనుకోకూడదు. ఇలాగే ఈ వేదాంతం విని చదివే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, యూనివర్సిటీలో కోర్సులు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన వాళ్ళు దీని యొక్క ఫలాన్ని పొందారనేటువంటిది గ్యారంటీ లేదు. అది జరగాలంటే మనం చాలా శ్రద్ధతోటి గురువు యొక్క ఉపదేశాలను ఈ విధంగా లోతుగా మరలా వింటూ విచారణ చేస్తూ దీంట్లో మనము పూర్తిగా దిగాలి. దిగినప్పుడు దాని లోతు ఏంటని తెలుస్తుంది. మనం ఇప్పుడు పైనే చూస్తే ఏదో వింటుంటే, అందుకనే ఇంకా చాలా మనకు అందరికి కూడా మనస్సుల్లో సందేహాలు, పుణ్యపాపాల భయం, ధర్మాధర భయం, జీవుడు, ప్రయాణము, మరుజన్మ, ఇవన్నీ చెప్పబడినాయి కాబట్టి వాటికి ముఖ్యత్వం ఇస్తే ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడ సో ఆధ్యాత్మికం అంటే చివరిగా కొన్ని మాటలు వినండి. ఇప్పుడు ఇంతవరకు ఏంటి చెప్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నాము, ఏమిటని అర్థమైంది కదా. చూడండి, ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గము నాకు ఇష్టము అని అనుకుంటుంటారు చాలామంది. అంటారు నేను ఆధ్యాత్మికం అంటాడు, నేను స్పిరిచువల్, ఐ లైక్ ఇట్ అని వింటుంటారు. ఇట్లా ఇవన్నీ కూడా కొంత అట్లా చేస్తూ భక్తి ఉన్నది, కొంత దైవభక్తి, అవన్నీ చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఏ స్టాండ్ పాయింట్లో ఉన్నావు, నువ్వు జీపీఎస్, ఈ డెస్టినేషన్ జీపీఎస్ మ్యాప్ చూపించాలంటే శాటిలైట్ కరెక్ట్గా అసలు నువ్వు ఎక్కడున్నావు మొదట అని చెప్పేది పాయింట్ తెలియాలి. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలనే పాయింట్ చెప్తే అది చూపిస్తుంది కదా. అందువలన ఆ జీపీఎస్లో నీ స్టాండ్ పాయింట్, నువ్వు ఎక్కడున్నావు ఈ లోకంలో. అందుకనే ఇప్పుడు భగవంతుడు ఎందుకు రెండు చెప్పాడంటే, ఈ కర్మయోగం అనేది చాలా ఇంకా ముఖ్యమని అనుకుంటూ, కర్మ ముఖ్యమని అనుకుంటున్నటువంటి, అంటే ఏంటి, దేహాత్మభావం ఉన్నవాళ్ళు, జీవాత్మభావం ఉన్నవాళ్ళు, వీళ్ళు చెప్పాను కదా ఇప్పుడు. అందుకని దేహాత్మభావం ఉన్నవాడైతే ఈ లోకంలో చాలా ప్రసిద్ధిని పొందాలి, చాలా నేను ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, సాధించాల్సినవి ఉన్నాయని చెప్పి వాటికి తాపత్రయపడుతుంటాడు. అలాగే
ఈ లోకంలో కాదు, నేను మరలా మరణించిన తర్వాత నాకు మంచి లోకానికి వెళ్ళాలి, దానికోసం నేను ఇప్పుడు పుణ్యం చేస్తాను, దాన ధర్మాలు చేస్తానని యజ్ఞయాగాదులు కర్మలు క్రియలన్నీ చేస్తుంటాడు మరొకడు. ఇప్పుడు వీళ్ళ స్టాండ్ పాయింట్ అందుకని నువ్వు దేహం నేను అనుకుంటున్న స్టాండ్ పాయింట్లో ఉంటే అక్కడ నుంచి నీకు కర్మయోగం చెప్పాలి మొదట. అర్థమైందా? ఈశ్వరుడు వేరు నువ్వు వేరు అని అనుకుంటున్న స్టాండ్ పాయింట్లో నువ్వు నీ లెవెల్ అక్కడ ఉన్నదంటే నీకు భక్తి ఉపాసన ఇవన్నీ చెప్పాలి. అర్థమైందా? కాదు వీటిని రెండిటిని కూడా ఈ రెండు రిలేటివే. జీవ జగత్ ఈశ్వరనే ఈ డిస్కషన్స్ అన్నీ కూడా వ్యావహారికమే, పారమార్థికం కాదు. అప్పుడు పారమార్థికం అనేది ఈ సాంఖ్యులకు, అంటే పారమార్థికం అంటే అజ్ఞానం విషయం, అసలు నిజమైన సత్యం ఏమిటి? మూడు చూపించే మూడు సత్యం అవ్వవు కదా. సత్యం అనేది ఎప్పుడు ఒక్కటి ఉంటుంది. శాస్త్రం ప్రకారం ఏకమేవ సత్ విప్రాహ బహుదా వదంతి. ఒకే సత్యమును ఒకే విషయమును ఈ జ్ఞానులు మహాత్ములు పండితులు వేదాంతులు రకరకాలుగా వర్ణిస్తారు. అందువలన రకరకాలుగా వర్ణించినందువలన సత్యం రకరకాలుగా అవుతుందా? దీనికి ఏం ఉదాహరణ ఇస్తాను. ఇంతకుముందు లెక్కల క్లాసులో టీచరు లెక్కలు చెప్తున్నది చిన్న చిన్న పిల్లలకి, అందరికీ ఆ విధంగానే బోధిస్తుంది. ఉదాహరణ మనకు 4 + 6 = 10 అని చెప్పింది. ఆ తర్వాత కొద్ది రోజులైన తర్వాత పరీక్ష వచ్చింది. పరీక్షలో ఇది అడిగింది. ఇట్లా అడిగితే వాడు దాన్ని పూర్తి చేసి రాయాలి. ఇప్పుడు 4 + 6కి ఆన్సర్ వచ్చి ఒక్కటి ఉంటుందా లేక వేరువేరుగా ఉంటాయా? కానీ ఇప్పుడు క్లాసులో 15-20 మంది పిల్లల్లో 4-3 మాత్రమే కరెక్ట్గా రాశారు అనుకుందాం. మిగిలిన వాళ్ళందరూ వేరేదో రాశారు. ఇప్పుడు వేరే రాశారు, వాళ్ళు కూడా రాశారు ఏదో అని చెప్పి టీచరు 10కి బదులుగా 4 × 6 అనేటువంటిది 10, దానికి బదులుగా ఒకడు 8 అని, ఒకడు 7 అని, ఒకడు 9 అని రాస్తే, సరే రాశాడు కదా పాపం, వాడికి కూడా కొంచెం మార్కులు ఇస్తుందా? ఇవ్వటానికి ఛాన్స్ ఉందా? లెక్కల్లో చెప్తున్నా ముఖ్యంగా. చూసారా? అందుకని లెక్క కరెక్ట్గా ఉండాలి. లెక్కలు ఎందుకు ముఖ్యమంటే ఇక్కడ కూడా వేదాంతంలో లెక్కలు కరెక్ట్గా లెక్కించాలి. అనేకం ఉన్నాయా, ఒకే ఆన్సర్ ఉంటుంది. అందుకని అది ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎవరికి చెప్పినా ఎప్పుడు కూడా 4 + 6 10. అందుకని ఇప్పుడు ఇక్కడ కూడా మరి ఇప్పుడు కర్మయోగం గొప్పదా, భక్తి యోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా అంటే అట్లా గొప్పదని కాదు. ఏ అర్జున, కర్మయోగము చేయకుండా జ్ఞానము పొందేందుకు కావలసిన అర్హత రాదు, అడ్మిషనే రాదు నీకు. ఎందుకు? చిత్తశుద్ధి రాదు. కాబట్టి ఈ లోకంలో లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ, భగవాన్ బేసికలీ 2గా విభజించాడు, కర్మయోగం జ్ఞానయోగం. ఆ కర్మయోగంలో భాగమే రాజయోగము, పతంజలి యోగము, ఇవన్నీ దాని కిందే వస్తాయి. భక్తి యోగం కూడా దాని కిందే వస్తుంది. 2 అని అందుకనే 2 చెప్పాడు. సహజంగా వివేకానంద పుస్తకాలలో జనాలు అనుకుంటే 4 రకాల యోగాలు ఉన్నాయి. దెర్ ఆర్ 4 paths. లేవండి, 4 పాత్లు లేవు. చెప్పాను కదా ఉదాహరణ, గుడిలో లోపలికి రావడానికి 4 పక్కల 4 పెద్ద పెద్ద గాలి గోపురాలు, ద్వారాలు ఉంటాయి. ఆ లోపలికి వచ్చిన తర్వాత ఉన్న గర్భగుడిలోని స్వామిని చూడటానికి వెళ్ళాలంటే నువ్వు 500 రూపాయలు ఇచ్చి క్యూలో వచ్చినా, 300 ఇచ్చి వచ్చినా, ఎన్ని వేలు కట్టి ఎట్లా వచ్చినా 4 క్యూలు, అది విఐపీట, ఇదిట అని చెప్పంటే ధర్మదర్శనం అందరూ కలిసి చివరికి ఒకే చోటకి వచ్చి ఆ గర్భగుడిలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఆ చిన్న ద్వారం ద్వారా అట్లా కాళ్ళెత్తి తలెత్తి చూడాలి. ఇప్పుడు ఒకటేనా చూడటానికి వచ్చిన తర్వాత మార్గం?
అప్పుడు సత్యమును తెలుసుకుంటానికి ఇవన్నీ నీకు సహకరిస్తాయి కానీ ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్ నేరుగా కాదు. అందుకని అవి ఉపయోగపడతాయి, అక్కడికి తీసుకొస్తాయి. ఆ తర్వాత నువ్వు ఆ నేరుగా ఉన్న ఒకే ఒక జ్ఞాన మార్గంలోకి వచ్చేయాల్సిందే. అందువలన మన స్టాండ్ పాయింట్ ఎక్కడనున్నాం ఇప్పుడు. నేనిప్పుడు హైదరాబాదులో ఉండి ఏదో ఒక ఊరు చిలకలూరుపేటో, నర్సరావుపేటో లేక తాడేపల్లిగూడెమో ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడికి ఎలాగైనా ప్రయాణం చేస్తారు. టైము నువ్వు గనక నడిచి వెళ్ళటం మొదలుపెట్టావంటే ఎంతో కాలం పడుతుంది. ఆ నడిచే దాంట్లో కూడా మార్పు ఉంటుంది. ఒకడు పరిగెట్టుకుంటూ వెళ్తే, తర్వాత సైకిలా, బైకా, కారా, లేక ఏం చేస్తాం, విమానం ఎక్కి విజయవాడ దగ్గర దిగి, ఎందుకంటే అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడి నుంచి మళ్ళీ కారు తీసుకొని. ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, చూడండి, హైదరాబాదులో నుంచి ఫ్లైట్లో బయలుదేరాను. విజయవాడ వెళ్ళి దిగంగానే ఫ్లైట్ని వదిలేశాను. ఫ్లైట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కారు ఎక్కాను. కారులో నుంచి మా ఊరు పక్కనే ఉన్నదేదో అక్కడికి వెళ్ళాను. కార్ని వదిలేశాను. ఆ కార్ని వదిలేసిన తర్వాత బయటికి వెళ్ళి అక్కడ మళ్ళీ మా ఇంటి దాకా వెళ్ళా. ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళకున్న చెప్పులను అక్కడ వదిలేస్తాను, ఇంట్లోకి వెళతాను. ఇలాగండి, ఇలా అంటే ఏంటి అర్థం? ఇన్నిటిని ఉపయోగించావు, కానీ చివరికి నువ్వు వచ్చి చేరేటప్పుడు అన్నిటిని వదిలేస్తావు. అంటే అర్థం ఏమిటి? శరీరాన్ని ఉపయోగించుకో, కర్మయోగము చెయ్యి, శరీరాన్ని దాటిరా. శరీర భావం, దేహాత్మభావాన్ని వదిలేసాయి. అలాగే ఆ తర్వాత ఈశ్వరుడు భక్తి అనే భేదంలో ఉండి కొంతకాలం ఆ తర్వాత గ్రహించు ఆ ఈశ్వరుడు అనేక రకాలు కాదు, ఈశ్వరుడు జీవుడు భేదం కాదు, అసలు జీవుడు అనేటువంటిదే నిజం కాదు అని వేదాంతం విన్నప్పుడు అర్థమవుతుంది. నిజం కాని జీవుడిని ఎట్లా నువ్వు నిజమని దాని ముఖ్యత్వం ఇస్తే అన్నీ ఉంటాయి. ఏంటి? పునరపి జననాలు, మరణాలు, ధర్మాలు, అధర్మాలు, పుణ్యపాపాలు అన్నీ నీకు వచ్చి చేరుతాయి. కాబట్టి నువ్వు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటే ఏవి వచ్చి చేరవు. అప్పుడు లక్ష్యం అన్నిటినీ వదిలేసేస్తే ఏకమేవా ద్వితీయం. అందుకని ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మాట్లాడిన ఈ విషయాన్ని ఎక్కడ ఈ 3వ శ్లోకంలో నుంచి చెప్తున్నాను. నేను మాట్లాడిన ఇప్పుడు 3, 4 రెండింటికి సంబంధం ఉన్నాయి. ఎందుకండి పోయినసారి ముగించారు 4 వరకు, ఇంతసేపు మాట్లాడుతున్నారంటే ఇంతసేపు మాట్లాడితే కానీ ఈ శ్లోకాల యొక్క నిజమైన సారం మనకు అర్థం కాదు. రాబోయే శ్లోకాల్లో భగవంతుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు, చెప్పబోతున్నాడు అనేది కూడా అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి. ఇప్పుడు జ్ఞానయోగేన సాంఖ్యానం అన్నాం. దానికి శంకరాచార్యులు వారు రాస్తున్నారు చూడండి. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పినప్పుడే, ఇంకా కొంచెం క్లియర్గా. జ్ఞానయోగినంటే జ్ఞానమేవ యోగ. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి జ్ఞానయోగం అంటే అది కూడా ఏంటంటే ఏదైనా చెయ్యటం అంటే చెయ్యాలి. ఏం చేయాలంటే వినటం మాత్రమే, విని అర్థం చేసుకో. అందుకనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జ్ఞాన నిష్టకు స్థితికి మార్గంలో 3 పనులు, అవి కూడా బుద్ధికి సంబంధించినవి. కొంచెం శరీరం శ్రవణం చేయాలి, చెవుకి పని, కూర్చోవాలి, వినాలి, లేక గురువు దగ్గరికి వెళ్ళాలి, శ్రవణం చేయాలి. ఆ తర్వాత సందేహాలన్నీ పోయేంత వరకు కూడా మననం చేసుకోవాలి, మళ్ళీ దాన్ని నెమర వేసుకోవాలి. ఆ తర్వాత నిధిధ్యాసనం అంటే ఆ బ్రహ్మముల గురించి ఏమైతే శాస్త్రము, గురువుగారు ఉపనిషత్తులు బోధించిన ఆ బ్రహ్మ చింతనలోనే ఉంటూ, ఆ బ్రహ్మము తప్ప
అది నేనని తెలుసుకొని ఈ చింతన అనేది కూడా ఏముండదు, ఈ మనస్సు అనేది ఉండదు. ఉండదంటే ఏంటి అర్థం? ఉంటుంది, కానీ నన్ను అది ఏ విధంగానూ డిస్టర్బ్ చేయట్లేదు. నేను దాన్ని అట్లా మరొక వస్తువుగా అలా చూస్తాను. ఇది అనుభవానికి రావాలి. దేహం నేను కాదు, మనసు నేను కాదు అని చెప్పి మనోబుద్ధి చిత్తహంకారాది నాహమని చెప్పచ్చు. చెప్పడం సులభమే, కానీ అంత నిష్ఠ వచ్చిందా? దానికి నువ్వు ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను ప్రాబ్లం లేదు, అవేవో జరుగుతుంటాయి. ముఖ్యత్వం ఇవ్వకు. అదే రిలేటివిటీ, వ్యవహార అనాత్మ విషయములకు ముఖ్యత్వం ఇవ్వకుండా అవి పాటికి అట్లా ఉంటాయి, అవి కనిపిస్తుంటాయి అన్నీ. కానీ ముఖ్యత్వం ఇవ్వకుండా ఎప్పుడైతే నువ్వు నీ లక్ష్యం, నీ యొక్క నిష్ఠ ఆ ఏక వస్తువైన సార సత్య వస్తువు మీద ఉంటే అది పారమార్థికం. దానికి ఏం చెప్తున్నారు? జ్ఞానమేవ యోగ అంటే ఏంటి? ఏం చేస్తారండి జ్ఞానయోగులు? ఇట్లా భగవద్గీత 3వ అధ్యాయానికి వచ్చాం. ఇప్పుడు 2-3 సంవత్సరాలుగా మీరు ఇవన్నీ ఆ పుస్తకం ఈ పుస్తకం వివేక చూడమని, ఆత్మబోధ, తత్వబోధ ఇన్ని చెప్పారు, చదివారు. ఏం చేసాం అక్కడ? ఆత్మ అనాత్మ విషయ వివేక జ్ఞానవతాం. ఇప్పుడు మనందరం ఏమైనాం? ఏమిగా ఉన్నాం మనం ఇప్పుడు? చూడండి, ఆత్మ అంటే ఏంటి ఆయనకు అర్థమైంది. ఇప్పుడు అనాత్మ అంటే ఏంటి కూడా అర్థమైంది, లేక అర్థం చేసుకుంటున్నాను ఇంకా అంటే కూడా పర్వాలేదు. ఆత్మ అనాత్మ వివేక విషయం యొక్క వివేక జ్ఞానం, విచక్షణ డిస్క్రిమినేట్ చేయగలిగినటువంటి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది ఏకం అంతా కూడా కరెక్ట్గా వివేకతాం. తర్వాత బ్రహ్మచర్య ఆశ్రమాద్ ఏవ. ఇక్కడ ఒక క్లాసు శంకరాచార్యులు వారు బ్రహ్మచర్య ఆశ్రమంలో నుంచే ఆ చదువుకుంటున్నప్పుడు చిన్నవాడు ఉన్నప్పటి నుంచి నేరుగా వెళతారు కొంతమంది సన్యాస మార్గానికి. కానీ అది అట్లాగే మనం తీసుకోలేం. ఈ వింటున్నాం మన అందరం కూడా గృహస్థులం, చాలామంది వింటున్నారు, ఇష్టపడుతున్నారు. కాబట్టి మన గతి ఏంటి మరి? ఇప్పుడు వెంటనే నేను కూడా సన్యాసం తీసుకుంటారని. సన్యాసం అంటే ఏంటి అర్థం? ఏంటి తీసుకోవడం అంటే? మానసికంగా బుద్ధిలో మొదట విషయాన్ని అర్థం చేసుకో. అందుకని మెచ్యూరిటీ లేకుండా నువ్వు సన్యాసం అనే దానికి తీసుకుని వెళ్ళావంటే చాలా దుఃఖపడతావు, కష్టపడతావు. అర్జునుడిని అందుకే కదా భగవంతుడు ఎలవ్ చేయట్లేదు. విను, అర్థం చేసుకో. మెచ్యూరిటీ వచ్చేంత వరకు నువ్వు ఎక్కడుండాలో ఏం చేయాలో అది చేస్తురా. అది దానంతటదే తర్వాత కాలక్రమంలో నీకు అన్నీ వదిలిపోతాయి. ఎప్పుడైతే లోపల మెచ్యూరిటీ వస్తుంటుందో కర్మలు, ఈ భయాలు, ఈ తాపత్రయాలు ఇలా వింటూ శాస్త్రాన్ని వదలకుండా చూడండి. మీలో కొంతమంది ఇప్పుడు ఇట్లా సిస్టమేటిక్గా కరెక్ట్గా ఒక్కొక్క క్లాసు ఒక శ్లోకం కూడా మిస్ అవ్వకుండా విన్నున్న వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్తాను, గ్యారంటీగా మీలో ఎంతో మార్పు వచ్చి ఉంటుంది. మార్పు వచ్చి తీరాలి. అది ఎంత మార్పు అందరికీ సమం అనేది తెలియదు, వచ్చి ఉంటుంది. అందుకని ఈ మందు పనిచేయకుండా పోదు, ఇది ఎప్పుడు నిష్ప్రయోజనం అవ్వదు, ఇది గుర్తుంచుకోవాలి. అందుకని బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే ఏవ కృత సన్యాసానాం అని అన్నారు. ఇప్పుడు దానికి వివరణ ఇచ్చాను. మీరు సన్యాసం అంటే భయపడక్కర్లేదు, అది ఎప్పుడు ఏంటని మానసికమైన డిటాచ్మెంట్ పేరు సన్యాసం అండి. 6వ అధ్యాయంలో భగవంతుడు చెప్పబోతాడు తర్వాత. సన్యాసం అంటే ఏమిటి అనుకుంటున్నావు? అందుకని అనాశ్రిత కర్మఫలము మీద ఆశ్రయపడకుండా కార్యం కర్మ కరోతి. ఎవరు అతని పనులన్నీ చేస్తున్నాడు, చేయవలసిందేంటో చేస్తున్నాడు, కానీ కర్మఫలం మీద ఆశ్రయం. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి. అతడు అలాంటి వాడు. సన్యాసీచ సయోగీచ. అతడిని అలాంటి వాడినే సన్యాసి అని, యోగినని పిలవాలి, పిలవబడతాడు.
నువ్వు అనుకుంటున్నట్లు మనం ఊహించుకుంటున్నట్లు నా నిరగ్ని నచ అక్రియ. అతడు ఇప్పుడు అగ్నిక్రియలను వదిలేశాడు, బట్టలు మార్చేసుకున్నాడు కాబట్టి, ఆ తర్వాత ఆశ్రమం మార్చాడు కాబట్టి, లేక ఏ క్రియలను ఇప్పుడు చేయటం లేదు కాబట్టి సన్యాసి అని చెప్పడానికి ఆస్కారం లేదు. జ్ఞానమేవ సన్యాస లక్షణం అంటారు శంకరాచార్యులు వారు. సన్యాసం దేహాన్యాసో హి సన్యాస. దేహం నేను కాదనే ఆ భావాన్ని వదలటమే సన్యాసం. నా కాషాయ వాసస, కాషాయ బట్టలు వేసుకున్నవాడు సన్యాసి అని చెప్పడం కాదు, దేహాత్మ భావం లేనివాడు సన్యాసి అని. సరే, ఈ తర్వాత పదం ఇంకా ముఖ్యం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థానాం. ఈ పూర్ణకుంభ మంత్రం చదువుతారే గుళ్ళకు ఇళ్ళకి స్వాములు మహాత్ములు వచ్చినప్పుడు, ఓం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైగే అమృతత్వమానశు పరేణ నాకం నిహితం. ఇది ఉపనిషత్తులో వచ్చేదే. నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. దాంట్లో వస్తున్నది అక్కడ, అది రాస్తున్నారు ఇక్కడ శంకరాచార్యులు వారు. అంటే ఏంటి? వేదాంతం, ఉపనిషత్తులు, ఈ భగవద్గీత, కృష్ణుడు బోధించే ఈ బోధనం, ఇది సునిశ్చిత అర్థా, కరెక్ట్ అయిన అర్థం తెలియాలండి. నువ్వేదో అర్థం చేసుకుంటే కాదు. ఏంటండి 100 మంది మాట్లాడుతున్నారు, 100 మంది వేరువేరుగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఈయన భక్తిని ఎక్కువ ప్రోద్బలిస్తున్నాడా, కర్మన ఏంటి? మళ్ళీ మధ్యలో గ్రహాలు అంటారు, మళ్ళీ పూజలు అంటారు, మధ్యలో పరిహారాలు అంటారు, ప్రాయశ్చిత కర్మలు అంటారు, భగవద్గీత మాట్లాడుతుంటారు. ఎందుకు అట్లా అంటే కొంతమంది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు విషయం. మరి లోకంలో జనం రకరకాలుగా ఉన్నారు కదా. ఇక్కడేంటి, మనం సెలెక్ట్ చేసి అర్హత ఉంది, అడ్మిషన్ నువ్వు మాత్రం విను, వేరెవరు వినొద్దంటదిగా. అందరికీ ఫ్రీగా మీడియాలో ఇస్తున్నాం, అంతా అందరికీ అవైలబులే. ఆ రోజులో గురుకులంలో 1-to-1 టీచ్ చేసినట్లుగా ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు నేరుగా టీచ్ చేసినట్లు అట్లా సాధ్యపడదుగా. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, నీ స్టేజ్ ఏమిటి, నీ యొక్క లోపల ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి, నువ్వు ఎటుపక్కం పోవాలనుకుంటున్నావు తెలియాలి కదా నీకు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉండి కలకట్టా వెళ్ళాలంటే ఆ రూటు, ఆ ట్రైను వేరు. ఎందుకంటే అవన్నీ ఇటు బంగాళాఖాతం, ఈ కోస్ట్లోనే ఉన్నాయి, సముద్ర తీరం. లేదు, అప్పుడు విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే వేరే ట్రైన్ ఎక్కాలి. అట్లాగే నువ్వు ఏది ముఖ్యస్తున్నావు, నువ్వు ఇప్పుడు అందుకే నేను చెప్పాను, యువర్ స్టాండ్ పాయింట్, వేర్ యువర్ స్టాండింగ్. దేహం నేను అనుకుంటున్నావా, కర్మయోగాన్ని చేస్తూ ఉండు. జీవుడు అని అనుకుంటున్నావా, ఆ ధర్మాధర్మాలు ఉపాసన చేస్తూ ఉండు. కాదు, ఇవి రెండు నేను కాదని తిరస్కారం చేస్తావా, జ్ఞాననిష్టలోకి రావాలని ఉంటే వేదాంతని చక్కగా విని అర్థం చేస్తూ సునిశ్చితార్థానం, వాళ్ళ కోసం, అటువంటి వాళ్ళ కోసం. పరమహంస పరివ్రాజకానం, ఇప్పుడు గ్రాడ్యువల్లీ నా డ్యూటీస్ అన్నీ అయిపోయినాయి, నేను దేని మీద నాకు ఇప్పుడు అటాచ్మెంట్ లేదు, లోక విషయ వార్తలు వీటన్నిటిలో కూడా నా మనస్సు పోవట్లేదు. ఇప్పుడు నేరుగా జ్ఞాననిష్ట పొందేందుకు కావలసినది ఏం చేయాలో అది చేస్తానని చెప్పి అనటం. పరివ్రాజకానం అంటే మళ్ళీ ఇక్కడ అర్థం అన్నిటిని వదిలేసేసి అట్లా తిరుగుతుంటారు కదా. సన్యాసులందరూ ఇంతకుముందు పూర్వకాలంలో ఎక్కడ ఒక చోట ఉండరు. జ్ఞానులు ఎప్పుడు కూడా బుద్ధిమంతులు ఏకాంతంలో ఉంటారు, కానీ గ్రూపులు ఫామ్ చేయరండి వాళ్ళు. ఈ గ్రూపులు ఫామ్ చేసే వాళ్ళందరూ ఈ ట్రేడ్ యూనియన్స్, వీళ్ళందరూ కూడా అన్ని పార్టీలు అంతే. జ్ఞాని అందరితో ఉంటాడు, ఎవరితోనూ ఉండడు. అంటే స్వతంత్రంగా చింతిస్తాడు, నడుస్తాడు, ఆలోచిస్తాడు. అది ఆయన యొక్క నడత అన్నీ కూడా అందరికీ ఉపయోగపడతాయి. అది గొప్పదనం. ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నాను, దేంట్లో ఉన్నాను, ఏం చేస్తున్నాను,
నష్టం లేదు, ప్రాబ్లం లేదు. కాబట్టి పరమహంస పరివ్రాజకానం అన్నా కూడా మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకూడదు. పరమహంసలు ఎవరండి? వాళ్ళు అన్నీ వదిలేసేసి సన్యాసం తీసుకుని వెళ్ళారు. ఎప్పుడో చిన్నప్పుడే వెళ్ళాడు, ఇప్పుడు కూడా అట్లా ఎక్కడికి వెళుతావు? ఏది వదిలేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా నీ మనస్సు నీతోనే ఉంటుంది. నీ శరీరం ఉంది, నువ్వు తెలుసుకోవాలి. కొంచెం మన చుట్టూ ఉండే పరిసరాలని కొన్నిటిని తొలగించుకోవాలి, కొన్నిట్లోంచి బయటపడాలి. ఎంతకాలం చూసినా ఇంకా కూడా రిటైర్మెంట్లు అన్నీ అయిపోతున్నాయి కూడా, ఇంకా అది సెటిల్ చేయాలి, ఇది సెటిల్ చేయాలి, ఆ మనవుడు పెళ్ళి చూడాలి, ఈ మనవుడే ఒడుగు చూడాలని చెప్పి ఈ కోరికలతోనే ఉన్నవాడు ఎట్లా? నువ్వు చెప్పాను కదా, మనం ఇల్లే ఆశ్రమం, నా రూమే నాకు దేవాలయం అని చెప్పి దేవాలయానికి పోవద్దా అని చెప్పలే. అసలు ఏకాంత నిజమైన భక్తి అంటే ఈ ఆత్మచింతనే నిజమైన భక్తి అని శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో రాస్తారు. ఓకే, ఆత్మానుసంధానమేవ భక్తిత్యవిరీయతే అన్నారు. ఆత్మచింతన. ఎందుకంటే భక్తి అనేటువంటిది ఈశ్వరుడి మీద. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? నా లోపల ఉన్నాడు. నా లోపల అంటే ఎట్లా ఉన్నాడు? ఏ విధంగా ఉన్నాడు? ఆయన అంటాడు అందరి అందు కూడా, అందరి హృదయలో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పబోతాడు తర్వాత. నేను అట్లా ఉండి అంతటిని నేను నడిపిస్తున్నాను. అందుకని భగవంతుడు అక్కడ ఆయన నేనని వారితో ఉపయోగించేటప్పుడు భగవద్గీతలో ఆ కాంటెక్స్ట్కి తగినట్లుగా మనం చక్కగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అందుకని కొన్ని చోట్ల నమే పార్థాసి కర్తవ్యం త్రిషు లోకేషు కించన అని చెప్పబోతాడు. ఇప్పుడు చెప్పినట్లుగా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠితని చెప్పబోతాడు. ఇప్పుడు కొన్ని చోట్లేమో ఈ అహం అనేటువంటి పదాన్నేమో బ్రహ్మతత్వము చెబుతాడు. అది నువ్వు ఏ స్టాండ్ పాయింట్లో ఉండి వింటున్నావో నీకు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకని నేను ఇంత విషయాన్ని మాట్లాడుతున్నాను. మళ్ళీ ఈరోజు వేదాంత విజ్ఞానం అయిపోయింది. పరమహంస పరివ్రాజకానం బ్రహ్మణి ఏవ అవస్థితానాం. బ్రహ్మలో అవస్థితమై ఉన్న తర్వాత ఇంకెందుకు వాళ్ళకి మళ్ళీ నేను జ్ఞానయోగం చెప్పడం? సాంఖ్యులకి ఇంకా పొందాలని ఆశపడేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అందరూ పొంది నిష్ఠులైన వాళ్ళు కాదు కదా. సాధకులు ఎంతమంది ఉంటారు, ఇంకా ట్రావెల్ చేస్తున్నారు, ఇంకా రీచ్ అవ్వలేదు, అంటే మెచ్యూరిటీ రాలేదు. అప్పుడు ఇక్కడ అట్లా బ్రహ్మమును సత్యమును తెలుసుకున్నట్టు తప్ప నాకు జీవితంలో మరొక లక్ష్యం లేదు. నాకు కావాల్సినవి, చేయాల్సినవి, జరగాల్సినవి, ఇంకా ఏ లోటు పాటులు, సెన్స్ ఆఫ్ గిల్ట్, సెన్స్ ఆఫ్ యారోగెన్స్, ఇవేవి బాహ్యమైన లౌకికమైన విషయాలన్నీ పక్కన పెట్టి, అహంకారాన్ని పక్కన పెట్టి కేవలం విషయముక్క బోధన చేసేటప్పుడు శ్రవణం మననం ద్వారా నిధిధ్యాసన, ఈ మూడు తప్ప మరి ఇంకేం లేదంటే నువ్వు చక్కగా దీంట్లో ఇది నీకు ఇంకా ఫైనల్ ఎమాన్సిపేషన్, మోక్షం, జ్ఞానసిద్ధి, పారమార్థిక సిద్ధి ఏర్పడుతుందని వాళ్ళ కోసం జ్ఞానయోగం. ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్గా ఇట్లా చెప్తున్నారు, మేము ఇంకా అంత కాదండి, నేను గృహస్థులమే కదా అందరూ, నాకు ఇంకా పిల్లలు, ఇల్లు, చేయాల్సిన పనులు ఉన్నాయంటే చెయ్యండి. దానివలన అప్పుడు నేను ఇంకా వచ్చే క్లాస్ నుంచి వినను, ఇట్లా చెప్తే జ్ఞానయోగం అని విషయం అసలు మొదలు అర్థం చేసుకో. వినకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఎక్కడున్నావు ఎట్లా తెలుస్తుంది? ఎటు వెళ్ళాలి ఎట్లా తెలుస్తుంది? అందుకని ఇప్పుడు ఏ స్టేజ్లో లైఫ్లో నువ్వు ఉన్నావు, అది ఎంతవరకు చేయాలి, చేస్తున్నా కూడా అది ఎట్లా నీకు బంధము కాకుండా దాంట్లో అటాచ్మెంట్ లేకుండా చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. దానికోసం వినటం ఎన్నటికీ వదలనే కూడదు. ఏది వినటం? భగవద్గీత వినటం, వేదాంత శ్రవణమును చేయటం వదలనే కూడదు. ఇలాంటి వాళ్ళకి ఈ నిష్ట చెప్పబడింది అని వివరణ. కర్మయోగం ఎవరికి చెప్పాను? కర్మయేవ యోగ, కర్మయోగ తేన కర్మయోగేన యోగినాం. కర్మలో వాళ్ళకి చాలా నిష్ట ఉంది, ఇంకా కర్మ మీద చాలా నమ్మకం.
కర్మలు ఇవి చేస్తే అది చేస్తే నాకు ఇలా అవుతుంది, ఇవి చేస్తే ఇవన్నీ సరి అవుతాయి అని వాళ్ళ యొక్క నిష్ట దాని మీద ఉంది. మనం ఏం చేస్తాం, వాళ్ళని చెయ్యని చేసి 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 కొంతకాలం తర్వాత వాళ్ళకి కూడా ఈ చిత్తశుద్ధి ఏర్పడి ఇట్లా వస్తారు, దీంట్లోకి వస్తారు. కానీ దీంట్లోకి రావాల్సిందే ఏదో ఒక జన్మలో, ఎన్ని జన్మల తర్వాత అయినా. ఇది తప్ప వేరే మార్గము లేదు. నా అన్య పంథ విద్యతేనాయ విద్యతేయనాయ అని చెప్పి చక్కగా శంకర్లు వివరించారు. కాబట్టి ఇప్పుడు 4 శ్లోకం వరకు మనకు విషయం ఏమిటి, మనం ఏ దిశలో వెళుతున్నాము, భగవంతుడు ఏం చెప్పదలుచుకున్నాడు, ఎక్కడ కూడా ఒక కన్ఫ్యూషన్ కానీ ఏది లేదు. మనం వినాలి, చక్కగా అర్థం చేసుకోవాలి, మరలా వినాలి. అప్పుడు క్లారిటీ వినగ వినగ వినక క్లారిటీ వస్తుంది, మెచ్యూరిటీ వచ్చి తీరుతుంది. సరే, ఒక 5 శ్లోకాన్ని స్టార్ట్ చేస్తాను. ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాన్ని ఎక్కువసేపు మనం మాట్లాడేశాను ఈరోజు, విన్నాం. ఇది ఎంతో ముఖ్యమైనది, మీరందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటాను. 5వ శ్లోకంలో నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః. క్షణమపి, ఒక క్షణం కూడా ఎవ్వరు కూడా ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవి మనుషుడు అకర్మకృత్ ఏది చేయను అని చెప్పి కూర్చోవటం అసాధ్యం. ఎందుకంటే శరీరయాత్ర జరగాలన్నా కూడా నువ్వు లేవాలి, నడవాలి, స్నానం చేయాలి, వాళ్ళు నవ్వుకోవాలి, ఇవన్నీ కర్మలేగా. అన్నం తినాలి, అప్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేయాలి, ఇవన్నీ కర్మలే. కాబట్టి నహి యస్మాత్, ఎవ్వరు కూడా క్షణమపి, ఒక్క క్షణం కూడా, ఓకే, ఎవ్వరు కూడా ఎన్నటికీ జాతు కదాచిత్ జాతు తిష్టతి అకర్మకృత్, ఎందువలన అని ఆయన సందేహం వస్తే కార్యతేహి అవశః ఏవ కర్మ, నీ ప్రారంధం కర్మ అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయి ప్లాన్ నడుస్తున్నది. దిస్ ఈజ్ యువర్ ప్రెజెంట్, నువ్వు బుక్ చేసుకున్న ప్లాన్ ఇది, నువ్వే బుక్ చేసుకున్నావు. అవశః ఏవ కర్మ సర్వః ప్రాణి, ప్రకృతి నిన్ను ఊరికి కూర్చొనివ్వదు, చెప్పాను కదా. అందువలన కొంచెంసేపు కూర్చుంటావు, కళ్ళు మూసుకుంటావు, మళ్ళీ లేవాలి, నడవాలి, కొంచెంసేపు మళ్ళీ నిద్ర వస్తుంది. ప్రకృతిలో ఉన్న 3 గుణాలు చూడండి, ప్రకృతి జైహి గుణై, ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమో గుణముల యొక్క కారణం చేత ఏ మనిషి కూడా తాను ఏది చెయ్యను అని కూర్చోవటం అసాధ్యం. అలా కూర్చున్నాడంటే శరీరం నశించిపోతుంది, తొందరలోనే ఉండలేడు. చూశారా? అందుకని అట్లా కాదు, ఇది మనసులో పెట్టుకొని కర్మను చెయ్యి, కర్మను ఉపయోగించుకో, దాంట్లో పెరుగు, ఎదుగు, దానివల్ల చిత్తశుద్ధిని పొందు, జ్ఞానర్హతను పొంది, జ్ఞానము ఇచ్చేటువంటి ఉపదేశం గురువు దగ్గరికి రా, వేదాంతమును, భగవద్గీతను, ఉపనిషత్తులను విని ఇంకా ఇదే నాకు గతి అని చెప్పి దీంట్లో నిష్ణాతుడు అయ్యి నువ్వు సిద్ధిని పొందేస్తావు. సిద్ధి అంటే ఇక్కడ జీవన్ముక్తిని పొందేస్తావు. చేయవలసింది చేశావు, పొందవలసినది పొందావు అనేది అవుతుంది. సరే, ఈరోజు ఈ ఒక 5వ శ్లోకం ఇంతవరకు చాలు. మనం దీన్ని వచ్చే సత్సంగంలో ఆ రాబోయే శ్లోకాలని విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
హరి ఓం తత్సత్.